ఇక వైకాపా కోత వేస్తే కూటమి ప్రభుత్వం చెల్లించింది. నాడు డిఏ బకాయిలు ఇవ్వకుండా ఇచ్చినట్లు చూపించి మోసం. జీతాల్లో ఐటీ మినహాయించిన గత సర్కార్. ఇక ఆ బిల్లులకు ఇప్పుడు మోక్షం. రాష్ట్ర సచివాలయ సిఎస్ ఉద్యోగులకు చెల్లింపు. రాష్ట్ర సచివాలయంలోనే సిపిఎస్ ఉద్యోగులకు 60 నెలల డిఏ బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించింది. వైకాపా హయాంలో డిఏ బకాయిలు ఇవ్వకుండా ఇచ్చినట్లు చూపి జీతాల నుంచి ఆదాయ పన్ను మినహాయించారు. ఉద్యోగులు ఎంతగా ఆందోళన చేసినా కనికరం చూపలేదు. 5 ఏళ్లు ఉద్యోగులను ఇబ్బందులు పెట్టింది. జీతాలను నెలలో 10వ తేదీ తర్వాత ఇచ్చే పరిస్థితికి తీసుకెళ్లింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం ఉద్యోగుల ప్రాన్ ఖాతాలకు ప్రతి నెల చెల్లించాల్సిన ప్రభుత్వ వాటాను 10 నెలలకొక్కసారి ఇచ్చింది. కూటమి ప్రభుత్వం సిపిఎస్ను ప్రతి నెల జీతంతో పాటే చెల్లిస్తుంది. ఉద్యోగులకు 1వ తారీఖునే జీతాలు ఇస్తుంది. ఇక సిఎంఎఫ్ఎస్లో 4 ఏళ్లకు పైగా నిలిచిన 760 మంది రాష్ట్ర సచివాలయం సిపిఎస్ ఉద్యోగుల బిల్లులకు సంబంధించి 4 కోట్లను చెల్లించింది. ఇందుకు రాష్ట్ర సచివాలయం సిపిఎస్ ఉద్యోగుల సంఘం, సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఇతర సిపిఎస్ ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలని కోరారు. గత ప్రభుత్వం జ్యుడిషియల్, అసెంబ్లీ సిపిఎస్ ఉద్యోగులకు బకాయిలు చెల్లించింది. ఆ నేపథ్యంలో సచివాలయం ఉద్యోగులు 2024 మే 10వ తారీఖున హైకోర్టును ఆశ్రయించారు. ఇక 2018 జూలై డిఏను 2021 జనవరి నుంచి జీతంలో కలిపి వైకాపా ప్రభుత్వం చెల్లించింది. బకాయిలను గాలికి వదిలేసింది. 2019 జనవరి డిఏను 2021 జూలై నుంచి జీతంతో కలిపి ఇచ్చింది. అంతకుముందు బకాయిలను చెల్లించలేదు. ఈ 2 డిఏలు కలిపి 60 నెలలు చెల్లించాల్సి ఉంది. సిపిఎస్ ఉద్యోగుల బకాయిలను 90% నగదు రూపంలో, 10% ప్రాన్ ఖాతాకు జమ చేయాల్సి ఉంటుంది. ఇతర ఉద్యోగులకు బకాయిలను పిఎఫ్, జీపీఎఫ్ ఖాతాలకు సర్దుబాటు చేస్తారు. వైకాపా ప్రభుత్వం వీరికి పిఎఫ్, జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేసినట్లు చేసి వెనక్కి లాగేసుకుంది. ఇతర ఉద్యోగులకు బకాయిలను సర్దుబాటు చేయలేదు. ఇక డిఏ బకాయిలు, పిఆర్సీ బకాయిలు కలిపి ఉద్యోగులకు 25,000 కోట్లకు పైగా వైకాపా ప్రభుత్వం బాకీ పెట్టిపోయింది. ఇప్పుడు ఈ భారమంతా కూటమి సర్కారుపై పడింది. 2019 జూలై బకాయిలు చెల్లించాల్సి ఉంది. కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయని పేర్కొంటూ అప్పటి ప్రభుత్వం 2020 జనవరి, జూలై 2021 జనవరి డిఏలను ఫ్రీజ్ చేసింది. ఇక 2021 జూలై నుంచి డిఏ బకాయిలు అయితే ఉన్నాయి.